गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। स्फुरदिन्दविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। करुणां करुणातरङ्गिताक्षीं धृतवाचाङ्कुश पुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् पराम् अम्बिकां। श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी। శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి తత్వాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాము. ఈ రోజున అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్న తత్వం ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకుందాం. అమ్మవారి యొక్క తత్వం అంతా కూడా, ఆ స్వరూపం అంతా కూడా జ్ఞానమయమైనటువంటిది. ఆ స్వరూపం ఆపాదమస్తకము జ్ఞానమయమైనటువంటిది ఆ స్వరూపం. ఆ స్వరూపాన్ని లలితా రహస్యసహస్రనామాల్లో వ్యాసుల వారు మొదటి 51 నామాలలో మొట్టమొదట స్థూలంగా చెప్పారు. ఈ స్వరూపం అమ్మవారి యొక్క స్వరూపం ఆపాదమస్తకము అమ్మవారిని ఒకసారి వర్ణించారు. ఈ లలితా రహస్య సహస్రనామాల్లో ఉన్నటువంటి మొదటి 51 నామములే కాకుండా అన్నీ కూడా, అనగా 1000 నామములు కూడా మొత్తం ఏమిటంటే పారాయణ చేస్తూ ఉంటుంటాం. ఆ పారాయణ చేయటం వల్ల ఏమిటంటే విశేషము, దీనిలో విశేషం ఏంటంటే ఆ అక్షరములు మొత్తం ఇందులో ఉన్నటువంటి మొత్తం అన్ని అక్షరములన్నీ కూడా మంత్రమయమైనటువంటి అక్షరములు. అమ్మవారి యొక్క నామములు షోడశాక్షరి, అలానే అష్టాక్షరి, దశాక్షరి, త్ర్యక్షరి, ఇలానే ద్వ్యక్షరి, ఇట్లా నామములతోటి మొత్తం 1000 నామాలు ఉన్నాయి. ఇవన్నీ మంత్రమయములైనటువంటి నామాలు. ఈ నామములు పారాయణలో చదవటం వలన, అందరూ సామూహికంగా చదవటం వలన ఏర్పడినటువంటిది ఏమిటంటే ఆ ధ్వని శూన్యంలో కలిసి, శూన్యం అని అంటే అర్థం ఏంటి, ఆకాశము అని అర్థం. ఆకాశో శూన్య, ఆకాశంలో కలిసి, అనగా ఆకాశం అనగా అర్థం ఏమిటంటే ఆకాశో బ్రహ్మ. ఆకాశం అనేటువంటిది బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మములో లీనమై, ఆ బ్రహ్మం అనగా ఎవరనగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రూపమే. ఆ బ్రహ్మమే అమ్మవారు. ఆ అమ్మవారు అందరినీ సమానంగా, పారాయణ చేసేటువంటి వాళ్ళందరినీ సమానంగా వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంటుంది. అందుకనే పారాయణలు చేస్తూ ఉంటుంటారు. ఈ పారాయణ చేయటంలో ఉండేటువంటి గొప్ప విశేషం అది మంత్రమయమైనటువంటి అక్షరాలు. అవి ఏ ఒక్క అక్షరం కూడా ఆ ప్రయోజనం లేకుండా ఉండదు. అన్ని ప్రయోజనకరమైనటువంటి అక్షరాలు అవన్నీ. కొన్ని అక్షరముల యొక్క సమూహమే ఆ మంత్రమయమైనటువంటి అమ్మవారి యొక్క నామాలు. ఇది పారాయణ వలన వచ్చేటువంటి ఒక విశేషమైనటువంటి ప్రయోజనం. తర్వాత మంత్రమయమైనటువంటిది ఒక విశేషం, మంత్రదీక్షలు అన్నమాట. మంత్రదీక్షలు అంటే ఈ మంత్రాన్ని తీసుకో, గురువుగారు ఇస్తారు. ఈ మంత్రానికి బీజాక్షరాలు, ఈ బాలామంత్రం. ఈ బాలామంత్రంతో ఎన్నిసార్లు దీక్షగా మనకు అర్థం ఈ విధంగా చేయి, అందువల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా వస్తుంటుంది
అని చెబుతుంటారు. దాని ప్రకారంగా గురువుగారు చెప్పినట్లుగానే కొంతమంది మంత్ర దీక్షలు తీసుకొని మంత్రం తీసుకొని ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ ఉపాసన చేయటం వలన ఏమవుతుందనంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ భక్తుని మీద, ఆ సాధకుడి మీద విశేషంగా ఉంటుంది. విశేషంగా అనంటే అందరికన్నా గొప్ప విశేషం అది. మిగిలిన వాళ్ళకందరికన్నా ఒక విశేషం ఏమిటనంటే, ఉదాహరణకి మనకు ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం, ఈ టీవీలో కానీ మేమలో కానీ. వాళ్ళందరూ ఎలా చెబుతున్నారు అని అంటే, ఈ మంత్రదీక్షలు అనేటువంటివి వాళ్ళకి ఉన్నాయి. ఆ మంత్రదీక్షలు ఉన్నాయి కాబట్టి విశేషంగా ఉంటాయి. అందువలన ఒక విశేషంగా వాళ్ళు రాణిస్తూ ఉంటుంటారు. ఉపన్యాసంలో కానీ లేకపోతే వాక్కులలో కానీ వాళ్ళ యొక్క జీవిత పథంలో కానీ ఇవన్నీ కూడా విశేషంగా ఉంటారు మంత్రదీక్షలు తీసుకొని ఉపాసన చేసేటువంటి వాళ్ళు. ఆ తర్వాత అంతకన్నా మించినటువంటి ఇంకొక పై మెట్టు ఒకటి ఉన్నది. అదేమిటంటే పరబ్రహ్మతత్వం. ఇందులో ఉన్నటువంటి 1000 నామాలలో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఏదైతే తెలుసుకుంటాడో ఆ తెలుసుకొని ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఉపాసన చేసేటువంటి వాడు, ఇది మంత్రదీక్షను దాటినటువంటి వాడు అనమాట. ఈ పరబ్రహ్మతత్వం అనేటువంటిది సమస్త జగత్తులో నిండి ఉన్నటువంటిది ఈ పరబ్రహ్మతత్వం. ఈ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేవాడు. ఆ పరబ్రహ్మతత్వము అంటే అమ్మవారు ఈ సమస్త జగత్తులో ఎలా నిండి ఉన్నది అనేటువంటిది, ఎక్కడెక్కడ ఎలా ఉన్నది అనేటువంటిది గ్రహిస్తుంటాడు. అలా తెలుసుకొని అమ్మవారిని వివిధ నామాలతోటి ఆ సందర్భంలో స్మరణ చేసుకుంటూ ఆనందంతో ఉంటాడు. ఇది పరబ్రహ్మతత్వం. ఈ పరబ్రహ్మతత్వం అనేటువంటిది పొందాలి అని అంటే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ జ్ఞాన సంపద అంతా కూడా తెలుసుకున్నటువంటి వాడు ఈ పరబ్రహ్మతత్వంలోకి ఉంటాడు. ఈ పరబ్రహ్మతత్వం తెలిసినటువంటి తర్వాత పై మెట్టు, అన్నిటికన్నా చివరి మెట్టు ఒకటి ఉన్నది. ఆ మెట్టే ఏమిటనమాట, జీవబ్రహ్మైక్యము. ఈ బ్రహ్మైక్యం అనేటువంటిదే మోక్షము అని అర్థం అనమాట. అనగా మోక్షాన్ని పొందుతారు. అనగా ఈ 1000 నామములతోటి మోక్షాన్ని పొందుతారు. ఈ 1000 నామములలో ఉన్నది ఏమిటంటే సమస్తమైనటువంటి జ్ఞాన సంపద ఉన్నది. జ్ఞానాధ్యవత కైవల్యం కనుక, కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు పొందుతాడు అని అర్థం అనమాట. ఈ జ్ఞానం ఏ విధంగా ఉన్నదనమాట, దీనిలో విశేషంగా ఏకమేవా, ఒక్కటే. ఎవరనమాట, అద్వైతము. అద్వయం అనగా అద్వైతము, బ్రహ్మము ఒక్కటే అనేటువంటి భావమే నిర్ద్వైత, ద్వైత వర్జిత అనే నామాల్లో కూడా అమ్మవారు చెప్పింది. అనగా జీవబ్రహ్మైక్యాన్ని పొందుతాడనమాట. ఇట్లా కనుక ఈ 1000 నామములలో ఏమున్నవి అని అంటే, ఆ సాధకుడు క్రమక్రమంగా మోక్షాన్ని పొందటానికి ఈ లలిత రహస్య సహస్రనామాలు అన్నీ ఉన్నాయి. ఈ మోక్షం అనేటువంటిది పురుషార్థాల్లో 4వది. అనగా ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి ఈ 4. కాబట్టి ఈ మూడింటిని దాచి ఆ 4వ దానిలోకి వెళ్ళిపోతాడు. అనగా ఈ 3 పొందుతాడు. ధర్మం ద్వారా అర్థాన్ని సంపాదిస్తాడు. సంపాదించినటువంటి అర్థాన్ని ధర్మం ద్వారా కామాన్ని అనుభవిస్తాడు. అనగా సంపాదించటము ధర్మం వలననే, ఆ సంపాదించిన దాన్ని కామం అనుభవించడం ధర్మం వలననే అని అర్థం. ఇవన్నీ ఏమిటనమాట, అనుభవించిన తర్వాత ఆ సాధకుడు ఏమవుతాడనమాట, కర్మ సన్యాసంలోకి వెళ్ళిపోతాడు. కర్మ సన్యాసంలోకి వెళ్ళి అప్పుడు నైష్కర్మ్య, మనకు దీనిలో అమ్మవారి నామాల్లో కూడా నైష్కర్మ్య అని నామం. కాబట్టి ఆ నామాలు దానిలోకి వెళ్ళిపోయి క్రమక్రమంగా కర్మ సన్యాసంలోకి వెళ్ళిపోయి పరబ్రహ్మతత్వంలో లీనమై బ్రహ్మైక్యం చెందుతాడు. ఇంత విశేషము మనకు లలిత రహస్య సహస్రనామాల్లో ఉన్నాయి. ఇంతటి గొప్ప విశేషమైనటువంటి వాటిని వ్యాస మహర్షి వారు సమస్త వేదాలు, శాస్త్రములు, ఉపనిషత్తులు అనేకమైనటువంటివన్నీ ఉన్నాయన్నమాట ఈ పరబ్రహ్మతత్వాన్ని గురించి. అవన్నీ ఈ 1000 నామాల్లో నిక్షిప్తం చేసి మంత్రపూర్వకంగా చేశారు. అందువలన వాటిని, ఈ నామాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదువుతూ ఉంటుంటే అదే ఉపాసన అవుతుంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఇందులో
ఎలా ఉంది దీనిలో అనేటువంటి ఒక విశేషాలను మనం ఒకసారి సూక్ష్మంగా పరిశీలిస్తే మొట్టమొదటి 51 నామాలలో కొన్ని విశేషాలు చూస్తుంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు చెవులు ఇట్లా ఈ విధంగా. ఈ ఇంద్రియములు జ్ఞానేంద్రియములు అని అన్నాము. అమ్మవారు అమ్మవారి యొక్క ఆ స్వరూపం చెబుతున్నారు. ఇంద్రియాలు, మనకు ఇంద్రియాలు ఉన్నాయి, అమ్మవారికి ఇంద్రియాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అద్వయం అవుతాం. అద్వయం అనగా అర్థం ఏమిటి? ఒక్కరే. అమ్మవారు నేను ఒకటే అనగా తత్వమసి, తత్వం అసి. ఇదే భవానిత్వం దాసే వై ఇతర దృష్టిం సకరుణామితి స్తోతం వాంఛన నిడుదలలో కూడా చెప్పారనమాట. కాబట్టి అమ్మవారి యొక్క ఆ నేత్రాలను చూసినటువంటి వాడు ఏమని అర్థం చేసుకుంటాడు అని అంటే వరుసగా దీనిలో చెప్పుకుంటూ వస్తున్నారనమాట. దీనిలో మొట్టమొదటి నామాల్లో వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన. అమ్మవారి యొక్క నేత్రములు చెబుతున్నారు. ఆ ముఖానికి ఉన్నటువంటి ఏమిటి ఇంద్రియాలు ముఖానికి ఉన్నాయి. ఏమిటవి? చెవులు, కళ్ళు, నాలుక ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియములు ఉన్నటువంటి వాటిలో మొట్టమొదట కళ్ళను గురించి చెబుతున్నారు. కళ్ళు, అమ్మవారి యొక్క కళ్ళని ఏ విధంగా చెబుతున్నాడంటే మీనాభలోచన అని చెబుతున్నారు. సహజంగా కళ్ళని పోల్చేటప్పుడు కవులు చాలా గ్రంథాల్లో నీ కళ్ళు పద్మముల వలె ఉన్నాయి, ఈ విధంగా పుష్పాలతోటి, ఈ మంచి పుష్పాలతో వీటితో పోల్చి చెబుతుంటారు సహజంగా. కానీ ఇక్కడ అమ్మవారు ఏం చెబుతున్నారంటే అమ్మవారి యొక్క నేత్రాలు చూసినటువంటి ఆ వ్యాసుల వారు మీనాభలోచన. మీనాభలోచన, మీనం అంటే అర్థం ఏంటి? చేప అని అర్థం అనమాట. చేప తన యొక్క పిల్లలని కేవలం తన యొక్క కంటి చూపుతోటే పోషిస్తూ ఉంటుంటుంది అని మనకు భౌతికంగా ఉన్నటువంటి అర్థం. అయితే ఈ అర్థం ఇందులో ఎందుకు ఎట్లా ప్రవేశపెట్టాడు అని అంటే అమ్మవారు తన యొక్క కంటి చూపుతోటే తన యొక్క సంతానం మొత్తాన్ని, అంటే అర్థం ఏంటి? సంతానం అంటే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటుంటుంది అని అర్థం. ఆ ప్రాణులలో నువ్వు ఒకడివి అని అర్థం అనమాట. కాబట్టి కంటితోటే అమ్మవారు పోషిస్తూ ఉంటుంది అని అంటే మనకు ఉదాహరణకు వెంటనే ఏం గుర్తుకొస్తుందంటే కంచి కామాక్షి అమ్మవారు గుర్తుకొస్తుంటుంది. కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారిని ఆ అమ్మవారు కంటితోటే వచ్చినటువంటి ఆ భక్తులను అందరినీ ఆ కంటితోటే చూసి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంటుంది. పోషించటము అనేటువంటి దానికి అర్థము రక్షించటము ఇంకొకటి, మరియు పోషించటం అనగా పోషించాలంటే ఏమిటి? వాళ్ళ ఆహారం పెట్టాలి కదా, ఆహారం పెట్టడము అమ్మవారేను, వాళ్ళని ఏవైనా కష్టాలు కనుక వస్తే వాళ్ళని రక్షించడము అమ్మవారేను. ఇదంతా కూడా నేత్రంతో చేస్తూ ఉంటుంది. అందువలన ఈ ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ నామం దగ్గరికి రాగానే వక్రలక్ష్మి పరివాహ అనేటువంటి దానికి వచ్చినప్పుడు, వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన దగ్గరికి వచ్చినప్పుడు ఆ నామం దగ్గరికి వచ్చినట్టు అమ్మవారి యొక్క రూపాన్ని దర్శిస్తూ అమ్మవారి యొక్క నేత్రాలను మనస్సులో చూస్తూ ఈ నామాన్ని చదువుతూ ఉంటుండాలి. అలా పారాయణ చేయాలి. అసలు పారాయణలో ఏమిటనంటే ఆ వరుసగా ఒక నామాలు చదువుతూ ఉంటుంటే ఆ నామాలతోటి పాటుగా కూడా ఆ రూపం కూడా అమ్మవారి యొక్క రూపం కనబడుతూ ఉంటుంటుంది. అమ్మవారి యొక్క రూపంలో మనం వరుసగా కళ్ళని చూసాము, అలానే ఆ తర్వాత చెవులను చూస్తూ ఉన్నాము. అట్లా చూస్తూ ఈ పారాయణ చేయాలన్నమాట. అనగా అర్థము అనగా పదము యొక్క అర్థము దీంతో వెళుతూ ఉంటుండాలి. అందుకనే పద అర్థములు రెండు అనగా వాక్ అర్థములు, ఈ వాక్ అర్థములు రెండు కలిస్తేనే పార్వతీ పరమేశ్వరులు. అందుకనే వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. అందువలన మనం పారాయణ చేసేటప్పుడు ఒక్కొక్క నామం కనుక వెళ్ళిపోతూ ఉంటుంటే మనం వెంటనే ఆ మనస్సులో ఆ వరుసగా ఆ రూపాన్ని దర్శించుకుంటూ పోవాలి. అది అప్పుడు ఏమవుతుందనమాట, మనం ఇహాన్ని మర్చిపోతాం. ఇహాన్ని మర్చిపోయి ఎక్కడ ఉంటామంటే పరంలో ఉండిపోతాం. అది గొప్ప విశేషం. అందువలన నామముల యొక్క అర్థములన్నీ కూడా తెలుసుకొని అలవాటు చేసుకొని
ఈ పారాయణ చేసేటప్పుడు కనుక చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పక సిద్ధిస్తుంది. ఇందులో సందేహం ఏమి లేదు. అట్లనే కళ్ళను చూసిన తర్వాత ఆ తర్వాత అమ్మవారి యొక్క నాసిక చూస్తే అక్కడ ఇది మరొక జ్ఞానేంద్రియము. అనగా కళ్ళు జ్ఞానేంద్రియము. కళ్ళు ఏం చేస్తుంటాయి అన్నమాట, అమ్మవారి కళ్ళు అన్నీ పోషిస్తూ ఉంటుంటారు అన్న విధంగా చెబుతుంటూ ఉంటుంది అమ్మవారు. కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించేటప్పుడు అమ్మవారి యొక్క నేత్రాలను దర్శనం చేసుకొని వక్త లక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన అనేటువంటి నామాన్ని స్మరించుకుంటే అమ్మవారు అనుకుంటుంది నా భక్తుడు వచ్చాడు అని అనుకుంటుంది. అలానే అమ్మవారి యొక్క నాసికను, ఆ నాసికకు పెట్టినటువంటి ఆభరణాన్ని దర్శించుకోవాలి. ఏమిటి దీనిలో విశేషము అని అంటే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని చెప్పుకుంటూ వస్తారు. అనగా నాసికను దేనితోటి పోలుస్తున్నారు అంటే సంపెంగతోటి. సంపెంగతోటి ఎందుకు పోల్చుకోవాలి అనేటువంటి దాన్ని చూస్తే దీనిలో సంపెంగ పువ్వు అనేటువంటి దాని మీద ఈ భ్రమరము వాలదు. భ్రమరము చాలా వాటి మీద వాలుతూ ఉంటుంటుంది, పుష్పాల మీద వాలుతూ ఉంటుంది. ఎక్కడైతే తనకు ఆహారం దొరుకుతుంటుందో అక్కడల్లా దొరుకుతూ వెళ్తుంటుంది. ఎక్కడైతే చక్కగా వాసనలు వస్తుంటే అక్కడికల్లా పోతూ ఉంటుంటుంది ఈ భ్రమరం. ఈ భ్రమరం ఎక్కడికైతే ఈ చక్కగా తీయనైనటువంటివి చక్కనైనటువంటి వాసనలు వస్తుంటాయో అవన్నీ చోటల్లా ఈ భ్రమరం పోతుంటుంది. ఈ భ్రమరం అంటే ఎవరు? ఈ జీవుడు. అనగా జీవుడికి 6 కాళ్ళు ఉన్నాయి. అనగా 6 కాళ్ళు ఏమిటి? 5 ఇంద్రియాలు, 1 మనస్సు, 6 కాళ్ళు. అలానే భ్రమరానికి కూడా 6 కాళ్ళు ఉన్నాయి. 6 కాళ్ళతో ఉన్నటువంటి ఈ భ్రమరము వీటి మీదనే తిరుగుతుంటుంది. ఎప్పుడు చూసినా తిండి దానికి తిండి దీనితో. అనగా అర్థం ఏమిటి? విషయ సుఖాలను అనుభవించటమే దాని పని. ఈ విషయ సుఖాలను అనుభవించేటటువంటి దాన్ని ఆ భ్రమరం దానికి ఎప్పుడు చూసినా ఇంక ఇదే పని ఇది. కానీ ఇన్నిటి మీద ఉన్నా కానీ మరి ఇన్ని పుష్పాలు ఉన్నాయి కదా, మరి అట్లయితే సంపెంగ పుష్పం మీద వాలదేమి అని అంటే సంపెంగ పుష్పం మీద వాలదు ఇల్లు. ఈ సంపెంగ పుష్పం మీద వాలదు కనుక ఆ సంపెంగ పుష్పం మీద వాలదని అంటే అక్కడ దానికి కావాల్సినటువంటి ఈ విషయ సుఖములకు సంబంధించినటువంటి ఏమీ లభించవు అక్కడ. అనగా జ్ఞానతత్వంతో ఉండిపోతుంది అని అర్థము ఇక్కడ అనమాట. అది ఈ జ్ఞానతత్వంతో ఉండిపోయేటువంటిది దాని మీద సంపెంగ పువ్వు మీద వాలదు అది. కాబట్టి అక్కడే దానికేం లభించదు. అందువలన అవి లభించేటువంటి విషయ సుఖాల దగ్గర కూడా ఆ భ్రమరం వెళ్ళిపోతూ ఉంటుంటుంది. అనగా ఇట్లా ఈ విధంగా ఆ భ్రమరము ఈ విషయ సుఖాల మీద ఉంటూ ఈ 6 కాళ్ళతో తిరుగుతూ ఉంటుంటుంది. అనగా ఆ భ్రమరమే ఎవరనగా ఈ జీవుడు అని అర్థం అనమాట. ఈ జీవుడు ఈ విధంగా అమ్మవారిని ఆశ్రయించినప్పుడు అమ్మవారు ఏం చేస్తుందనంటే ఆ జీవుడిని తన దగ్గరికి చేర్చుకొని వాడిని ఏం చేస్తుందనంటే తన మాదిరిగానే తను ఏదైతే రూపంతో ఉన్నానో ఆ విధంగానే జీవుడిలో ఉన్నటువంటి జీవాత్మలో ఉన్నటువంటి జీవత్వాన్ని తీసేసి తనకి తాను పరమాత్మలో ఐక్యం అయ్యేటట్టుగా అనుగ్రహించేసేసి తనలో లీనం చేసుకుంటుంది. అదే అద్వయం. దీన్నే మనకు భ్రమరము అనేటప్పటికీ వెంటనే గుర్తుకొచ్చేది ఏమిటంటే శ్రీశైల భ్రమరాంబిక. ఇక్కడ భ్రమరాంబిక అనేటువంటి పేరు ఏమిటనమాట, భ్రమరము ఒక పురుగుని తీసుకొని వచ్చి ఆ పురుగునికి ఆ గూట్లో పెట్టి అది ఎల్లప్పుడూ దానితోటి ఊదుతూ ఉంటుంది ఓంకారధ్వని. ఆ ఓంకారధ్వని వల్ల ఆ పురుగు కొంతకాలానికి తన మాదిరిగానే తయారైపోతుంది కాబట్టి అనగా అర్థం ఏమిటి? జీవుడు పరమాత్మ స్వరూపం అవుతాడు. కాబట్టి భ్రమరం అనేటువంటిది అంత విశేషం. అందుకని భ్రమర కీటక న్యాయము అని అన్నారు. అందుకని భ్రమరాంబ అంటే అర్థం ఏమిటి? అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారు తననిగానే చేస్తుంటుంది అనగా పరమాత్మ ఐక్యత్వము అని అర్థం అనమాట. పరమాత్మలో ఐక్యత్వం అన్నప్పుడు అద్వయము అనేటువంటిది ఏర్పడుతుంది, నిర్ద్వైతము. అంత విశేషమైనటువంటిది ఉన్నదనమాట ఆ భ్రమరం. అటువంటి ఆ భ్రమరము సంపెంగ మీద వాలదు. ఇది ఈ సంపెంగ మీద వాలదని విషయ సుఖాలని ఉండవు. కాబట్టి విషయ సుఖాల మీద దృష్టి ఉన్నటువంటి వాడికి అమ్మవారి యొక్క తత్వం అర్థం కాదు. విషయ సుఖాల మీద దృష్టి ఉంటుంది వాడికి. విషయ సుఖాల మీద దృష్టి లేకుండా జ్ఞాన దృష్టి ఉన్నటువంటి వాడికి అమ్మవారి తత్వం అర్థమవుతుంటుంది అని ఇందులో చెబుతున్నటువంటి అంతరార్థమైనటువంటి ఒక విశేషమైనటువంటి అన్నమాట.
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అంత విశేషమైనటువంటి మాట. విషయ సుఖములు అనేటువంటిది వదిలేసేయి అని చెబుతున్నారని. అలానే ఇంకా నాసికను గురించి ఇంకొక విశేషం కూడా చెబుతున్నారు. ఈవిడ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అని చెబుతున్నారు. ఇక ఏమిటనమాట, ఈ అలంకారం నాసిక పెట్టుకునేటువంటి అలంకారానికి దానికి ఎర్రని అనేటువంటి ఒక రత్నము, తెల్లనైనటువంటి ముత్యము రెండు ఉంటాయి. ఈ ఎరుపు అనేటువంటి సూర్యుడు, తెల్లనైనటువంటి చంద్రుడు అని అర్థం అనమాట. అనగా అర్థం ఏమిటి, ఈ సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళు ఈ సూర్యచంద్రులు యొక్క కాంతినే తిరస్కరిస్తూ ఉంటున్నది అమ్మవారి యొక్క ఈ ఆభరణం. అంటే అర్థం ఏమిటి, ఈ రెండు ఏమిటి, ఎర్రని రత్నము తెల్లని ముత్యము ఈ అర్థం. అనగా సూర్యచంద్రులు సూర్యచంద్రుల కంటే గొప్పది అని అర్థం అనమాట. అసలు సూర్యచంద్రుల కంటే గొప్పది అని అంటే అర్థం ఏమిటి, సూర్యచంద్రులు ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ ప్రకాశించడానికి మూలమైనటువంటిది ఎవరు, అమ్మవారు. అంటే అమ్మవారు మూలము, అమ్మవారి వలననే వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు అనేటువంటి విషయము మనకు భగవద్గీతలో వస్తుంటుందన్నమాట. ఆ భగవద్గీతలో కూడా చెప్పారనమాట. ఏమిటనమాట, ఆ సూర్యుడికి ఇచ్చేటువంటి ఆ కాంతి ఎవరు, ఆ పరబ్రహ్మమే అని చెప్పారు. అలానే చంద్రుడికి వచ్చేటువంటివి అట్లా. అనగా మనం ఆ నాసికకు చూసినప్పుడు సూర్యచంద్రులు గుర్తు తెచ్చుకుంటాం. సూర్యచంద్రులు గుర్తు తెచ్చుకుంటున్నాం అంటే వీళ్ళిద్దరూ ఏం చేస్తారనమాట, మనకు సూర్యచంద్రుల వలన ఏం చెబుతున్నది విశేషం, అసలు అర్థం ఏమొస్తున్నది, కాలగతి. ఇది అర్థం. కాలము నడుస్తున్నది మనకు. నిన్న గడిచిపోయింది, ఇప్పుడు గడుస్తున్నది, రేపు రాబోతున్నది. భూత భవిష్యత్ వర్తమానములు అని అర్థం అనమాట. భూత భవిష్యత్ వర్తమానములు. అందుకనే విష్ణు సహస్రనామాల్లో చెబుతూ విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భవిష్యత్ ప్రభు అనేటువంటి ఎందుకు చెప్పారు, కాలాన్ని గురించి చెప్పారు. ఆ కాలం అనేటువంటిదే పరమేశ్వర స్వరూపము. కాబట్టి మనం చూస్తున్నటువంటి ఏమిటనమాట, ఆ సూర్యచంద్రుల్ని నీవు అర్థం చేసుకోరా. నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను చూస్తున్నావు అని అంటే, ఈ ఎర్రటి రత్నం చూస్తున్నావు అంటే సూర్యుడు, ఆ తెల్లని ముత్యం చూస్తున్నావు అంటే చంద్రుడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఏమిటంటే కాలాన్ని సూచిస్తూ ఉంటుంటారు. ఆ కాలమే ఎవరనగా అమ్మవారు. కాలమే అమ్మవారు, బ్రహ్మము. ఆ కాలం అనేటువంటి ఇట్లా ఉంటుంది. ఆ కాలం అనేటువంటి దానిలోనే ఈ సమస్తమైనటువంటి ఈ జగత్ ఏమిటి, బ్రహ్మాండములు, అనేక కోటి బ్రహ్మాండ జనని అమ్మవారు యొక్క ఈ లోకములన్నీ కూడా ఈ కాలవశాంతో నడుస్తూ ఉంటుంటాయి. ఈ కాలం అనేటువంటిది అన్నీ ఎవరు ఎదిరించలేరు. అటువంటి ఆ స్వరూపము అమ్మవారు, కాలస్వరూపమే అమ్మవారు అని అర్థం చేసుకో. ఈ మూడు కాలములు ఏమిటో తెలిసిన, భూత భవిష్యత్ వర్తమాన కాలములు అనేటువంటివి ఏమిటి అనమాట, అమ్మవారి యొక్క స్వరూపములు అని అంతటి అర్థం ఉంది. కాబట్టి అది ఆ నామం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ చెవుల దగ్గరకి, చెవు అనేటువంటిది ఇక ఒక ఇంద్రియం, అట్లా జ్ఞానేంద్రియం. ఇంకా చెబుతున్నారన్నమాట ఆ చెవులకు సంబంధించినటువంటి దాన్ని కూడా. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. కర్ణములకు అలంకారములు మనకు చెబుతూ ఉంటున్నాయి. అలంకారాలు ఏంటంటే చెవులో కనుక ఎర్రటి పువ్వు పెట్టుకుంటే అది ఒక అలంకారంగా ఉంటుంది. ఎట్లా ఈ విధంగా అనమాట అది. కానీ వాస్తవానికి చెవుకి అలంకారములు ఏమిటయ్యానంటే జ్ఞానపరమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, పరబ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి వింటూ ఉంటుంటే చెవులు ఆనందంతో ఉంటాయి. చెవులు అనేటువంటి వాటిని చళుక్య అనగా అర్థం అంటే చుళుకము అంటే దోసిలి. మనకు దీనిలో కూడా మనకు సౌందర్యలహరిలో కూడా వచ్చింది. ఆ దోసిలు అనేటువంటి దాంతో అమృతాన్ని తాగినట్టుగానే అట్లనే చెవులు అనేటువంటి దోసిళ్లతో ఆ అమృతాన్ని తాగేస్తూ ఉంటుంటాము. ఆ అమృతం ఏమిటయ్యానంటే అర్థం ఇక్కడ ఎటువంటిది, వేదం చదువుతుంటే మహాపండితులందరూ వేదం చదువుతుంటుంటే మనం వింటూ ఉంటుంటాం. ఆ వేదము ఉదాత్త అనుదాత్త స్వరితములతోటి ఉంటుంది. ఆ చదువుతుంటుంటే మనకి ఎంతసేపటికి ఇంకా వినాలి అనిపించేటట్టు ఉంటుంది. అలానే కథలు చెబుతుంటాం, భాగవత కథ చెబుతుంటారు, రామాయణ కథ చెబుతుంటుంటారు. ఇవన్నీ చెబుతుంటుంటే ఇంకా వినాలి అని అనిపిస్తుంటుంది. అనగా ఆహారం ఏమిటి, ఈ చెవులకు ఆహారము ఈ అమృతం.
ఈ అమృతం ఎప్పుడైతే మన లోపల మనస్సులోకి వెళ్ళిపోయి బుద్ధిలోకి చేరుతున్నదో అప్పుడు మనం తినే ఆహారం అనగా సహజంగా భౌతికంగా తినేటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో, ఏదో సమయానికి 12 1 అన్నం తింటామే అనేటువంటి ఆహారం మీద మక్కువ పోతుంది. ఇది అసలు అర్థం. దేని మీద వెళ్ళిపోతుంది అని అంటే, ఈ చెవులకు వచ్చేటువంటి అమ్మవారి యొక్క వాక్కులు అనేటువంటి అమృతము చాలా గొప్పది. మనం తినేటువంటి ఆహారం కన్నా, మనం తినే ఆహారం అనేటువంటి మన జీవనానికి, మనం బ్రతకడానికి. కానీ అమ్మవారు ఇచ్చేటువంటి ఆ వాక్కుల యొక్క అమృతమును చూశారు, అది దానిలో ఏమిటనమాట, బ్రహ్మానందాన్ని పొందటానికి గొప్ప విశేషమైనటువంటిది. అది ఇంత విశేషమైనటువంటిది అనమాట అది. కాబట్టి చెవులు అనేటువంటిది ఎప్పుడు అవి దేనికి పనికి రావాలి అని అంటే, ఇదిగో వీటికి పనికి రావాలి, పనికి వచ్చేటట్టు ఉండాలి. చెవులు ఎప్పుడు జ్ఞానపరమైనటువంటి వాటిని, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి వాటికి, ఇటువంటి వాటికి, అంతేగాని అనవసరమైనటువంటి వాటికి, ఏమాత్రం ప్రయోజనం లేనటువంటి వాటికి, విషయ సుఖాలతో ఉండేటువంటివి, అలానే నిష్ప్రయోజనమైనటువంటి వాక్కులతోటి ఉంటే ఈ చెవులు ఏముంది అవుతాయి అని అంటే, విషయ సుఖాల్లోకి పోయి అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు వీడు. అజ్ఞానంలోకి వెళ్ళిపోతే అటువంటి వాడు అనేకమైనటువంటి కర్మలను అనుభవించాల్సి వస్తుంది, అనేక జన్మలు అనుభవించాల్సి వస్తుంటుంది. కాబట్టి అనేక జన్మల నుంచి కూడా బయటపడటానికి మనకు చెవు చాలా పనికొస్తుంటుంది. ఆ చెవుని అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకొని ఉపాసన చేసుకుంటుంటే అంత గొప్ప విశేషం జరుగుతుంటుంది. అతడికి, ఆ సాధకుడికి అనేక జన్మలు నశించిపోయి పరబ్రహ్మతత్వంలో లీనమవుతుంటుంటాడు. అలానే తర్వాత అమ్మవారి యొక్క ఇంక విశేష ఇంద్రియాల్లో విశేషంగా నాలుకను గురించి కూడా వస్తున్నది అనమాట. నాలుక అనేటువంటిది గొప్ప విశేషం. నాలుక అనేటువంటిది 2 పనులు చేస్తుంటుంది. తింటుంటుంది, రుచులు చెబుతుంటుంది, మాట్లాడుతుంటుంటుంది. ఆ నాలుగుతోటి మాట్లాడేయాలంటే ఆ నాలుక ఎంత తెలివిగా ఉంటుందండి, చాలా గొప్ప. అందుకనే మనం తెలుసుకోవాలి ఎట్లా తెలివిగా ఉంటుంది అంటే 32 దంతములు, 32 దంతముల మధ్యలో ఉంటుంది అది. ఇది ఈ నాలుక అనేటువంటిది చాలా సున్నితమైనటువంటిది. ఇది ఈ 32 దంతముల్లో ఉండి చక్కగా మాట్లాడిస్తూ ఉంటుంటుంది. ఆ దంతముల మధ్యలో పడితే అది కాస్త ఏమవుతుందన్నమాట, నొప్పి కలగటం, ఇవన్నీ మనకు తెలిసినటువంటిది. అంత జాగ్రత్తగా మెలుగుతూ మాట్లాడుతూ ఉంటుంటుంది. మరి ఈ 32 దంతాలు లేకపోతే మాట్లాడుతుందా? లేదు. 32 దంతాలు కూడా కావాలి. ఈ 32 దంతాలు కేవలం తినటానికే కాదండి, ఈ మాట్లాడటానికి, ఈ నాలుకకు సహాయం చేయడానికి పనికొస్తుంటుంది. కాబట్టి ఈ నాలుకతోటి మాట్లాడాలి. ఏమిటి మాట్లాడాలి అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ విశేషం. ప్రతి మాట మాట్లాడుతున్నా కానీ మనం ప్రతి అక్షరము 50 అక్షరాలు మాట్లాడుతున్నా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మూలాధారం నుంచి వస్తున్నాయి. ఆ మూలాధారం నుంచి క్రమక్రమంగా పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపముల ద్వారా మూలాధారం నుంచి వస్తూ ఉన్నాయి ఆ 50 అక్షరాలు. ఆ 50 అక్షరముల యొక్క అనేకమైనటువంటి పదములే, ఈ 50 అక్షరములే సమస్త వాంగ్మయం. ఈ 50 అక్షరములే వేదములు, శాస్త్రములు, షడ్దర్శనములు. అదే కాకుండా సమస్త వాంగ్మయం, ప్రపంచంలో ఉన్న వాంగ్మయాలు అన్నీ కూడా ఈ 50 అక్షరాలతోటే నిండిపోయి ఉంటుంది. అటువంటి 50 అక్షరాలతో ఉన్నటువంటి ఆ వాక్కులు ఉన్నాయే, ఆ వాక్కులు లోపల నుంచి వస్తూ ఉన్నాయి. పారాయణ చేసేటప్పుడు అమ్మవారి యొక్క నామాలు చేసేటప్పుడు ఎలా వస్తున్నాయి ఏమిటి అనేటువంటిది అన్నీ తెలుసుకోమని మనకు వ్యాసుల వారు చెబుతున్నారు. పారాయణ మొదలుపెట్టి చదువుతున్నావు, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞను ప్రారంభిస్తున్నామంటే ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మూలాధార చక్రం నుంచి క్రమంగా పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపముల ద్వారా వైఖరి దాకా బయటకు వచ్చేసేసి ఆ శబ్దం అనగా ఆ ధ్వని, ఈ శూన్యం అనగా ఆకాశంలో కలిసిపోయి, ఆకాశమే బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మంలో లీనమైపోయి ఆ అమ్మవారు సంతోషిస్తూ ఉంటుంటుంది. ఇది అనమాట. ఇది కాబట్టి ఇంక దాకా రావాలి అని అంటే అర్థం ఏమిటనమాట, నీలో ఇంత విశేషమైనటువంటి రావాలంటే ఈ ఇంద్రియములు అనేటువంటి వాటిని మనకు దేనిలో జ్ఞాన మార్గం వైపు నడిపిస్తూ ఉంటుంటే అప్పుడు మనకు కుదురుతుంటుంది. ఇవన్నీ చదవగలదు. జ్ఞాన మార్గం వైపు లేకపోతే ఈ పనికిరానటువంటివి, నిష్ప్రయోజనమైనటువంటివి, అనేకమైనటువంటి మరి వివిధమైనటువంటి కర్మలను అనుభవించేటువంటి వాక్కులతోటి కనుక వెళ్ళిపోతే
అప్పుడు ఏమవుతుంది, అమ్మవారి తత్వం తెలియదు. అందువలన ఈ నామంలో అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి మనం ఈ చదివేటప్పుడు ఉన్నాయి చూశారు, ఈ నామములు కానీ అంటే కేవలం లలిత రహస్యశాస్త్రములనే కాదు, విష్ణు సహస్రనామాలు కానీ ఏవైనా సరే మనకు ఖడ్గమాలు కానీ ఇటువంటివన్నగా పరబ్రహ్మ తత్వాన్ని తెలిసేటువంటివి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన లోపల నుంచి బయటికి వైఖరి రూపంలో వచ్చేస్తున్నాయి. ఇది ఇంత విశేషమైనటువంటిది అనమాట. ఇది 4 శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్యాంకురాకార, శుద్ధ విద్య అనేటువంటి దానికి ఇక్కడ అర్థం చెప్పుకునేటప్పుడు ఆత్మవిద్య అనేటువంటిది అనమాట అర్థం. ఆ ఆత్మవిద్యను గురించి వచ్చేటువంటిది. అలానే ఏమిటి ఆత్మవిద్య అంటే శుద్ధ విద్యాంకుర అనేటువంటి శ్రీ విద్యామంత్రం. ఆ శ్రీ విద్యామంత్రము అనేటువంటిది రావాలి అని అంటే ఇట్లా ఈ విధంగా ఈ ద్వజపంక్తి ద్వయోజ్వల నుంచి వస్తుంటుంది. ఇది ఇకపోతే దీనిలో ఒక విశేషమైనటువంటిది కూడా ఉన్నది. ద్విజ పంక్తి అంటే ద్విజ అంటే అర్థం ఏమిటి? ద్వి అంటే 2, జ పుట్టుక. పుట్టినప్పుడు వాడికి పళ్ళు ఉండవు, నాలుగు ఉంటుంది కానీ పళ్ళు ఉండవు. కాబట్టి పుట్టిన తర్వాత వాడికి దంతాలు వస్తాయి. దానికి ద్విజ, దంతాలకే ద్విజ అని పేరు. దంతాలకు ద్విజ అని పేరు. ఆ దంతములు ఉపయోగపడుతూ ఉన్నాయి, వాటి ద్వారా ఉపయోగిస్తున్నాడు. ఇంకొక విశేషమైన గొప్ప విశేషమైనది ఏమిటంటే ద్విజ పంక్తి అనేది. ద్విజ అంటే అర్థం బ్రాహ్మణుడు లేక విప్రుడు అని అర్థం. బ్రాహ్మణులందరూ ఒక వరుసగా ఉండి అనగా కూర్చొని అందరూ, ఇది ఎప్పుడంటే వ్యాసుల వారి కాలంలో ఆయన దర్శనం చేసుకున్నాడు, అందరూ ఉన్నది కాబట్టి మనం ఒక్కసారి చూస్తే తెలుస్తుంటుంది. చాలామంది ఒకేసారి అట్లే కూర్చొని వాళ్ళు ఏం చదువుతున్నారంటే వేద పఠనం చేస్తున్నారండి. ఆ వేద పఠనం చేస్తున్నారు అని అంటే మనకి ఏమనిపిస్తుంది అని అంటే ద్విజ అంటే బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులు ఆ పఠనం చేస్తున్నారు. ఆ చేస్తున్నారంటే ఏం పని చేస్తున్నాయి? దంతపంక్తులు ఉన్నాయి, అలానే ఆ నాలుక ఉన్నది. ఇవన్నీ ఏమిటనమాట? ఇవన్నీ అమ్మవారి స్వరూపం. ఇది ఆ అమ్మవారి స్వరూపంలో నుంచి ఆ శిరస్సు అనేటువంటిది అమ్మవారి స్వరూపం. అసలు వాళ్ళ యొక్క స్వరూపమే అంతా. ఆ వేదం చదువుతున్నారే అతని యొక్క స్వరూపమే అంతా కూడా అమ్మవారే. ఆ అమ్మవారే చదువుతున్నది అని అర్థం. అది ఆ వేద పఠనం. ఈ వేద పఠనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటుంటాం. ఒక 10 మందికి కూర్చొని చక్కగా వేద పఠనం చదువుతుంటుంటే మనకేమనిపిస్తుందంటే ఒక పవిత్ర భావం కలుగుతూ ఉంటుంది. ఆ పవిత్ర భావం కలిగి నమస్కారం చేస్తాం. ఆ నమస్కారం చేసి ఆ విధంగా ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహాన్ని పొందుతాం, అనగా వేదమాత యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఇది ఒక గొప్ప విశేషమైనటువంటిది. ఇక్కడ తెలుసుకోవాలి. ద్విజపంక్తి ద్వయోజ్వల అనేటువంటిది వేద వాక్కులు, అనగా వేద పఠనము. ఆ వేద పఠనమే అమ్మవారు యొక్క స్వరూపము, అది తెలుసుకోండి అని చెబుతున్నారు. కాబట్టి ఆ వేద పఠనం ఎక్కడైతే జరుగుతున్నదో అక్కడ మనం ఏం చేస్తామన్నమాట, చక్కగా వినటం, చెవులు పనిచేయటం, కళ్ళు పనిచేయటం. కళ్ళు చూస్తూ ఉంటుంటాయి ఆ అమ్మవారి స్వరూపాన్ని, ఈ చెవులేమో ఆ వేదాన్ని వింటూ ఉంటాయి. అదే ఉపాసన అనేటువంటి గొప్ప విశేషమైనటువంటి. అట్లనే ఆ నాలుకల ద్వారా మనం ఆ విధంగా తెలుసుకుంటుంటాం. అలానే మాటలు, అమ్మవారి యొక్క మాటలు నిజ సల్లాభ మాధుర్యం వినిర్భిత్సిత కచ్చపి. అమ్మవారి యొక్క మాటలు ఇక్కడ అర్థం ఏమిటనమాట? ఒక ఉపన్యాసం చెబుతున్నారండి అనుకుందాం. మనకు మహాబ్రహ్మజ్ఞాలు ఉన్నటువంటి వాళ్ళు ఉపన్యాసాలు చెబుతుంటారు. భాగవతం గురించి కానీ, రామాయణం కానీ, సుందరలహరి కానీ, లలిత కానీ చెబుతుంటుంటే ఆ మాటల యొక్క విశేషం ఏమిటంటే అంతా పరబ్రహ్మతత్వంతో ఉంటుంది, అమ్మవారే మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అనేటువంటి దీనిలో ఒక విశేషం. అలానే ఒక చక్కగా ఒక గానం చేస్తూ ఉంటారు, సంగీత గానం. సంగీత గానం చేస్తుంటుంటే అది ఏమిటి అని అంటే అమ్మవారి యొక్క ఒక విశేషమే. ఎందుకంటే సంగీత గానం చేస్తున్నటువంటి వాళ్ళని మనం ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళని చూస్తూ ఉంటుంటే మనకేమనిపిస్తుంది అని అంటే ఈ నామం చదువుకున్నటువంటి వాళ్ళని చక్కగా చేసేటువంటి వాళ్ళు, గానం చేసేటువంటి వాళ్ళని చూస్తుంటుంటే మనకు అమ్మవారే ఇక్కడికి వచ్చి కూర్చొని గానం చేస్తూ ఉన్నది
అమ్మవారే మాట్లాడుతున్నది కదా అని అనిపిస్తుంటుంది. మరి అంతటి భావం రావాలి అని అంటే అమ్మవారిని ఉపాసన చేస్తేనే కదా. ఏం ఉపాసన చేయకుండా, అమ్మవారిని ఉపాసన చేయకుండా ఏం లేకుండా రమణమంటే ఎక్కడి నుంచి వస్తుంటుంది? అందువలన ఆ సల్లాపము సంభాషణలు అని అన్నమాట. అట్లా ఆ విధంగానే అమ్మవారి యొక్క సంభాషణలు ఇంకొక రకంగా శాస్త్ర చర్చలు చేస్తూ ఉంటుంటారు. మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంటుంది. ఎక్కడ మనకు శంకరమఠం, నల్లకొండ శంకరమఠంలో శాస్త్ర చర్చలు ఒక 4-5 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాస్త్రం మీద, ఒక రోజున వ్యాకరణ శాస్త్రం మీద, ఒక రోజు తర్కశాస్త్రం మీద, ఒక రోజు మీమాంసా శాస్త్రం మీద, ఒక రోజు బ్రహ్మసూత్రముల మీద, ఇట్లా శాస్త్ర చర్చలు చేస్తూ ఉంటుంటారు. ఆ శాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంటారు. ఒక 10 మంది అక్కడ చేస్తూ ఉంటుంటే ఆ వాటిల్లో ఏమిటనంటే ఆ పరబ్రహ్మతత్వమే ఎంత చూసినా వాళ్ళందరూ ఏం చెప్పినా కానీ ఎటు వచ్చినా కానీ చివరికి లక్ష్యం ఏమిటి? పరబ్రహ్మతత్వమే. ఆ భాషణలు చేస్తూ ఉంటుంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సంభాషణ చేసుకుంటుంటే అది ఏమనిపిస్తుంది అనంటే అమ్మవారితో మాట్లాడుతున్నట్టే. అది అంత గొప్ప విశేషమైనటువంటి మాట. అట్లా కాబట్టి ఇట్లా ఈ విధంగా అమ్మవారి యొక్క రూపంలో ఉన్నటువంటి, ఇంద్రియాల్లో ఉండేటువంటి, మనం చూస్తున్నటువంటి కళ్ళు, చెవులు, అలానే అమ్మవారి యొక్క పెదవులు దొండపండు లాంటి పెదవి అని అర్థం. అనగా అర్థం ఏమిటి? శాశ్వతము అని అర్థం. ఇక్కడ ఒక విశేషం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటనంటే శాశ్వతము, అశాశ్వతము అనేటువంటి 2 విశేషాలు ఉన్నాయి. శాశ్వతం ఏమిటి, అశాశ్వతం ఏమిటి? అశాశ్వతమైనటువంటిది అంతా కూడా మనకి కనపడుతున్నట్టు ఈ జగత్తులో అనేక రకములైనటువంటి కనపడుతున్నాయి. ఇవన్నీ అశాశ్వతం. మనం చూస్తూనే ఉంటుంటాము. అవి ఉన్నట్టే ఉంటుంటాయి, పోతూనే ఉంటుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి. ఇదే జగత్తు. అందుకనే జగత్తు అంటే జాయతే గచ్చతి ఇది జగత్తు. పుడుతుంటుంది, పోతుంటుంటుంది. అంటే నిలబడదు అక్కడ అర్థం. ఏదైతే పుట్టిందో అక్కడ అట్లా ఉండదు. అది కాస్త మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ పుడుతుంటుంది, మళ్ళీ పోతుంటుంది. ఇదే జాయతే గచ్చతి ఇది జగత్ అని అన్నారు. ఏది స్థిరంగా ఉండదు అనగా అంత అశాశ్వతమైనటువంటిదే అని అర్థం. ఈ అశాశ్వతమైనటువంటి దాన్ని చూస్తూ మనం ఏం చేస్తుంటాం అన్నమాట. ఈ బ్రహ్మతత్వం అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారనమాట, అశాశ్వతమైనటువంటి దానిలో శాశ్వతమైనటువంటి అమ్మవారు ఉంటుంది, అదే కనిపెట్టు అని చెబుతున్నారు. అది అమ్మవారు శాశ్వతము. ఆ శాశ్వతమైనటువంటి అమ్మవారు ఈ జగత్తులో నిండి ఉన్నది, ఈ చరాచర జగత్తులో నిండి ఉన్నది. ఆ శాశ్వతమైనటువంటి అమ్మవారిని తెలుసుకో అని చెబుతున్నారు. నీవు ఉదాహరణకి దీనిలో చెబుతున్నావు, కవులు వర్ణిస్తూ ఉంటుంటారు. ఏమిటనమాట, పెదవి దొండపండు అని అర్థం. అనగా అర్థం ఏమిటనమాట అంటే సరే రంగు దొండ పండు పండితే అది ఎర్రగా ఎలా ఉంటుందో అలా అనేటువంటి భావం. కానీ అది ఏమిటది? అశాశ్వతమైనటువంటిది అది అర్థం. అశాశ్వతమైనటువంటి వస్తువులతోటి అమ్మవారిని పోల్చరు. అశాశ్వతమైనటువంటి దాంట్లో శాశ్వతమైనటువంటి వాటినే పోలుస్తూ ఉంటుంటారు. ఆ శాశ్వతమైనటువంటి వాటినే పోల్చి వాటిలో ఉండేటువంటి ఆ విశేషమైన అర్థాలు తెలుసుకో. అనగా అర్థం ఏంటి? శాశ్వతమైనటువంటిది అమ్మవారు, అశాశ్వతమైనటువంటిది ఈ జగత్తులో ఉన్నటువంటి అనేకమైనటువంటి మనకు కనబడుతున్నటువంటి జీవరాశులు కానీ, తర్వాత ఇవి కనపడుతున్న ప్రకృతి, ఇదంతా కూడా శాశ్వతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకో అని చెబుతున్నారు. శాశ్వతమైన పరబ్రహ్మతత్వమే అనేటువంటిది ఏం చెప్పుకోవాలంటే మనకు ఏమిటనమాట, ఆ చెవులకు వినపడాల్సినటువంటిది ఏమిటి? ఓంకారము. ఆ ఓంకారం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది ధ్వని, అదే ధ్వని. ఆ ఓంకారం నుంచే సమస్త మంత్రములు, సమస్తమైనటువంటి వాంగ్మయము, సమస్తం అన్నీ కూడా వచ్చినటువంటిది, అంత విశేషమైనటువంటిది. అందుకని ఆ ఓంకారమే పరబ్రహ్మము. ఆ ఓంకార వాచకమేమో ఓంకారము, పరబ్రహ్మతత్వమే ఓంకారము, ఆ పరబ్రహ్మమే అమ్మవారు. ఈ విషయాలు కూడా మనకి దీనిలో మనకు పూర్తిగా లలిత రహస్య సహస్రనామాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ ఉపనిషత్తులు, ఈ నామాలలో ఉపనిషత్తులు ఎక్కడెక్కడ ప్రయోగించారు, రామాయణ భారతాలు భాగవతాలు ఎక్కడెక్కడ ప్రయోగించారు, వ్యాసుల వారు అన్నీ ప్రయోగించారు. ఈ ఎక్కడెక్కడ ప్రయోగించారు, ఏ సందర్భాల్లో ప్రయోగించారు, వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని ఉపాసన చేయాలి, ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి,
ముఖ్యంగా అక్కడ దానిలో ఉన్నది చూడండి, భండాసుర వధలో అక్కడ విశేషమైనటువంటి అన్నీ తీసుకొచ్చి పెట్టేశారు ఆ భండాసుర వధలో. ఆ భండాసుర వధలో ఏమిటి అంటే, ఆ భండాసురుడు అంటే అజ్ఞానములకు పరాకాష్ఠ. వాడంతటువంటి అజ్ఞానవంతుడు ఎవడు లేడు. వాడు మహారాక్షసుడు. అజ్ఞానమే అక్కడ రాక్షసుడు. వాడు అక్కడ వాడిని సంహరించాలి అని అంటే చాలా కష్టం. అందువలన వాడిని సంహరించడం కోసమే అమ్మవారు ఒక్కతే కాదు వచ్చింది. అమ్మవారి యొక్క కుమారుడు వచ్చాడు, గణపతి వచ్చాడు. అమ్మవారి యొక్క కూతురు వచ్చింది, బాలా త్రిపుర సుందరి వచ్చింది. అవి కాకుండా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళే కాకుండా సైనికులందరూ వచ్చేసారు. వీళ్ళందరూ యుద్ధం చేస్తేనే ఆ భండాసురుడు సంహరించాడు. అంటే ఏమిటి అర్థము అని అంటే, చాలా గొప్పదైనటువంటిది అక్కడ విశేషమైనవన్నీ ఆ భండాసుర వధలో అంత విశేషమైనటువంటి అంతా పెట్టేశారు. అది ఎవరైనా అర్థం చేసుకొని దాన్ని ఉపాసన చేస్తే, ఆ నామములను ఉపాసన చేసుకుంటే అప్పుడు వాళ్ళకి అజ్ఞానము తొలగిపోతుంది, జ్ఞానప్రకాశం కలుగుతుంది. జ్ఞానప్రకాశం కలిగింది అని అంటే అర్థం ఏమిటనమాట, స్వస్వరూపాన్ని పొందుతాడు అని అర్థం. స్వస్వరూపము, ఆ జీవాత్మ తన యొక్క స్వస్వరూపాన్ని పొంది అద్వయంలో అనగా అద్వైతంలో ఉండిపోతాడు. అంత గొప్ప విశేషం ఆ భండాసుర వధలో ఉన్నది. అందువలన ఈ నామాల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప విశేషాలని అర్థం చేసుకుంటూ ఆ నామాలను చదువుతూ ఉంటుంటే చాలు, అప్పుడు ఉపాసన కలుగుతుంటుంది. ఆ ఉపాసన వలన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంటుంది అన్నమాట. అలానే వీటిల్లో మనకు వరుసగా దీనిలో మనకు అమ్మవారి యొక్క రూపంలో బాలామంత్రాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. ఈ బాలామంత్రాన్ని 51 నామాల్లో బాలామంత్రాన్ని నిక్షిప్తం చేశారు. బాలామంత్రంలో ఏమిటైనా 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు ఏమిటంటే శిరస్సు ఒకటి, మధ్యకూటము, శక్తికూటము. ఈ 3 కూటాలని ప్రయోగించేశారు దీనిలో ప్రారంభంలోనే. ఈ 3 కూటాలని ప్రయోగించేసేసి ఈ బాలామంత్రాన్ని 51 నామాలలో వాటిని అర్థం చేసుకుంటూ ఉంటుంటే అప్పుడు బాలామంత్రాన్ని ఉపాసన చేసిన వాళ్ళు అవుతారు. అనగా బాలామంత్రానికి ఏంటనమాట, మొదటి కూటము ఐం బీజం. ఐం బీజంలో ఏమున్నాయి, జ్ఞానస్వరూపమైనటువంటిది ఐం బీజం. ఐం బీజం జ్ఞానస్వరూపం అనగా మహాసరస్వతి అని అర్థం. ఆ మహాసరస్వతి మన ముఖంలోనే ఉంటుంది. మహాసరస్వతి అది ఐం బీజం. ఆ తర్వాత ఐం బీజం క్లీం బీజం. క్లీం బీజం అంటే మహాలక్ష్మి బీజం. ఆ మహాలక్ష్మి బీజం ఏమిటనమాట, కంఠం నుంచి కటి వరకు ఉన్నటువంటిది ఈ క్లీం బీజం అన మహాలక్ష్మి అనమాట. ఈ మహాలక్ష్మి అనేటువంటిది ఇక్కడ మనకు ఉన్నటువంటిది అంత విశేషం. ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక యంత్రం ఉందనుకోండి, పెద్ద యంత్రం. ఆ యంత్రానికి ప్రధానమైనటువంటివన్నీ కూడా ఏవో ఉంటాయి భాగాలు. అవన్నీ ఒక చోట ఉంటే అవి పనిచేస్తేనే కానీ ఆ యంత్రం పనిచేయదు. అట్లనే మన శరీరం, ఆ శిరస్సు బాగా పనిచేయాలి అనుకోండి, శిరస్సుకి ఈ శక్తిని కూడా పంపిస్తూ ఉండాలనుకోండి, ఈ లక్ష్మీ బీజం అనేటువంటిది మనకి వస్తుంటుంది. ఈ లక్ష్మీ బీజము ఐం బీజము 2 కనెక్ట్ అవుతాయి. 2 అవినాభావ సంబంధంతో కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ కావటం వలన ఈ లక్ష్మీ బీజంలో ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయి అన్నమాట, కంఠం దాకా వచ్చేటువంటి విశుద్ధి చక్రం దాకా, అమ్మవారి యొక్క విశుద్ధి చక్రం దాకా ఇక్కడ ఉన్నది అనగా మూలాధారం నుంచి అవన్నీ కూడా ఈ కంఠలో క్లీం బీజంలో ఉంటాయి, అనగా మహాలక్ష్మి బీజంలో ఉంటాయి. ఆ పైన ఉండేటువంటిది అసలైనటువంటిది శిరస్సు. ఆ శిరస్సులో ఉండేటువంటి ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి ఆ తర్వాత చివరికి ఓంకార బీజం. తర్వాత శక్తికూటం అనేటువంటిది కటి నుంచి పాదముల దాకా ఉండేటువంటి శక్తికూటం. ఈ శక్తికూటం కనుక శక్తి ఇవ్వకపోతే ఎట్లా, శక్తి ఉంటేనే ఈ బలం అనేటువంటి ఆధారం, ఈ కాళ్ళు అనేటువంటి ఆధారం పైన ఐం బీజానికి, లక్ష్మీ బీజానికి, క్లీం బీజానికి ఆధారమైనటువంటిది సౌహ్ బీజం. ఈ సౌహ్ బీజం అనేటువంటి ఆధారం. ఈ ఆధారం లేకుండా పైన ఎట్లా నిలబడతాయి, కాబట్టి ఆధారమైనటువంటి సౌహ్ బీజం ఉండాలి. ఆ సౌహ్ బీజం అనమాట అనగా పాదములు, పదద్వయ ప్రభోజాల పరాకృత సరోరోహ అనేటువంటి ఉన్నది అక్కడ దాకా. కాబట్టి ఈ 3 కలిస్తే ఈ మూడింటిలోనూ సూత్రబద్ధంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. సూత్రబద్ధంగా మూడింటిలోనూ ఐం క్లీం సౌహ్ అనేటువంటి దానిలో ఐం అనేటువంటిది ఏమో శిరస్సు,
క్లీం అనేటువంటి మధ్యకూటము, తర్వాత సౌహ అనేది శక్తికూటం. కాబట్టి ఈ 3 కూటాలు, ఈ 3 కూటాల్లో అమ్మవారి యొక్క కాబట్టి ఈ ఈ దీన్ని ఈ మంత్రాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు గురువు దగ్గర తెలుసుకొని ఈ ఐం క్లీం సౌహ అనేటువంటిది ఎలా ఉద్భవించింది, ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది అనేటువంటి తెలుసుకొని ఎలా ఆరోహణ అవరోహణ దాని ప్రకారంగా ఆ మంత్రదీక్ష తీసుకొని ఉపాసించేటువంటి వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం. దీన్ని మనకు 51 నామాల్లో ఉన్నాయి. ఈ 51 నామాలని తర్వాత వివరించారు తర్వాత నామాల్లో. ఈ 51 నామాల యొక్క భావాన్నే తీసుకొని మహాకవి కాళిదాసు గారు శ్యామలా దండకం చెప్పారు. ఆ శ్యామలా దండకంలో కూడా ఇట్లనే ఐం క్లీం సౌహ్ అనేటువంటి ఈ 3 బీజ అక్షరాలతోటే ఆ శ్యామలా దండకం ఉంటుంది. ఆ శ్యామలా దండకం విశేషంగా ఏమిటంటే దీర్ఘ సమాస భూయిష్టంగా ఉంటుంది. దీర్ఘ సమాస భూయిష్టంగా ఉన్నది అని అంటే ఆ చదవటానికి గొప్ప విశేషం. అలా చదివితే అది దీర్ఘ సమాస భూయిష్టమైనటువంటి ఆ దండకాన్ని చదవటం వలన విశేషం ఏంటంటే డొక్క శుద్ధి ఏర్పడుతుంది. మనం అంటారు డొక్క శుద్ధి అని అంటారు. అనగా లోపల ఈ శరీరంలో ఉన్నటువంటి నిర్మాల్యాలు కానీ పోతాయి. విశేషంగా హృదయానికి కూడా నిర్మలత్వం ఏర్పడుతూ ఉంటుంది. దానివలన ఏమిటనమాట విశేషము, ఇంతటి శబ్దధ్వని బయటికి రావటం వలన, ఆకాశంలో కలిసిపోవటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంటుంది. ఆ శ్యామలా దండకం పూర్తిగా లలితా రహస్య సహస్రనామాల యొక్క సారమే శ్యామలా దండకం. అలానే లలితా రహస్య సహస్రముల యొక్క సారమే ఏమిటి, సౌందర్యలహరి. సౌందర్యలహరి యొక్క విశేషం చెప్పాలి అని అంటే శంకరాచార్యులు వారుట మొట్టమొదట విష్ణు సహస్రనామాలు సరే రాశారు. ఆయన విష్ణు సహస్ర భాష్యం రాశారు. దానికి ముందు ఏం జరిగింది అని అంటే శిష్యుడిని విష్ణు సహస్రనామాలు పట్టుకురారా అన్నట్ట తాళపత్ర గ్రంథం. అంటే శిష్యుడుట ఏం తీసుకొచ్చాడంటే విష్ణు ఏదో లలితా రహస్య సహస్రనామాలు భాష్యం రాయాలనుకున్నట్ట ఎవరు, శంకర్లు వారు. అనుకో లలితా రహస్య సహస్రనామాలు తీసుకురారా అంటే విష్ణు సహస్రనామాలు పట్టుకొచ్చాడు. ఏమిటి ఇటు పట్టుకొచ్చాడు వీడంటే అమ్మవారి యొక్క ఆజ్ఞ అట్టుంది కావాలా అని అనుకొని విష్ణు సహస్రనామాలు భాష్యం రాసేసాడు ఆయన. మరి తాను లలితా రహస్య సహస్రనామాలు కదా అసలు ఎవరు, అమ్మవారి యొక్క భక్తుడు కదా, అమ్మవారు ఎవరు, శంకరాచార్యుల వారు. కాబట్టి ఆయన ఏం చేశారనమాట, ఆ లలితా రహస్య శాస్త్రములకు క్రీమ్ అంటే సారం అంతా కూడా 100 శ్లోకాలలో పెట్టేశారు. ఆ 100 శ్లోకాలు పెట్టడం విశేషం ఏమిటంటే ఒకే ఛందస్సులో శిఖరిణి ఛందస్సులో పెట్టేశారు. ఆ శిఖరిణి ఛందస్సులో పెట్టినటువంటి అర్థం ఏమిటనమాట, దీనిలో శ్రీచక్రము అనగా శ్రీచక్రం అంతా నిక్షిప్తమైనది. ఆ శ్రీచక్రం అంతా నిక్షిప్తమైనది దేనిలోనంటే మొట్టమొదటి 3 శ్లోకాలు ఉన్నాయి చూసారా, ఆ 3 శ్లోకాల్లో శ్రీచక్రం అంతా నిక్షిప్తమైంది. మొదటి బిందువు అంతా కూడా శ్రీచక్రంలో ఉన్న బిందువు అంతా కూడా ఎక్కడ మొట్టమొదటి శ్లోకంలో నిక్షిప్తమై ఉన్నది అనమాట. ఇట్లా కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఉపాసన చేయటం అనేటువంటిది ఈ శరన్నవరాత్రుల్లో సాధకులకి బాగా అవకాశం ఉండేటువంటిది అనమాట. కాబట్టి ఈ 10 రోజులు అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం, అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవటంలో విశేషంగా నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరి. అనగా చదువుకునేటువంటి విద్యార్థులకు విద్య రావటం, అలానే కార్యములు ఉంటాయి వాళ్ళకి, వృత్తి కార్యములు అనగా అర్థం ఏమిటి, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, బహువిధాలుగా ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ యొక్క అభివృద్ధిని ఇస్తూ ఉంటుంది. అలానే బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మజ్ఞాన సంపన్నం ఇంకా పెరిగేటట్లుగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం. కాబట్టి ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనో ఎవరెవరి స్థానాలకు తగ్గట్టుగా అవన్నీ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అమ్మవారు ఇచ్చేస్తుంటుంది. కాబట్టి అమ్మవారిని మనం ఈ 10 రోజులు అనగా ముఖ్యంగా 9 రోజులు, ఈ 9 నవరాత్రులు అనమాట. నవ అంటే 9 అని అర్థం. అంకెలు కూడా 9. అంకెలు 9 తర్వాత ఇక లేవు, 9 తర్వాత అంకెలు ఇక లేవు. ఈ 9 తోటే సమస్తమైన అంకెలన్నీ కూడా నిబద్ధింపబడ్డాయి. కాబట్టి ఈ 9 రోజులు ఈ అమ్మవారిని యొక్క ఉపాసన చేసుకోవడం ఒక విశేషమైనటువంటిది. కాబట్టి ఈ 9 రోజులు మనస్సుని పరిపరి విధాలు పోనీయకుండా, విషయ సుఖముల వైపు పోనివ్వకుండా,
విషయ సుఖాలు అనేటువంటి దానికి అందరికీ తెలిసినటువంటివే. ఎక్కువగా కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా ఎంతసేపటికి ఏం చేస్తున్నాయంటే విషయ సుఖాలమ్మట పరిగెత్తుతూ ఉంటుంటాయి. వాటిని కొంతకాలం అన్నా సరే నిగ్రహించేసేసి సంయమ అగ్ని అనగా సంయమ అగ్ని అనమాట. ఆ సంయమనము నిగ్రహం అనేటువంటి అగ్నిలో ఈ పడేస్తే అప్పుడు మనకి మలినాలు కనుక ఉన్నవి పోతాయి. అనగా బంగారం తీసుకెళ్ళి ఆ అగ్నిలో పడేస్తే ఆ బంగారానికి ఉన్న మలినాలు పోయి అవి ఇంకా మరింత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది బంగారం. అట్లనే మన మనస్సు కూడా ఈ నిర్మాల్యం చేసుకోవటానికి, మలినాలను తొలగించుకోవటానికి ఈ శరన్నవరాత్రులు అంత బాగా మనకి వస్తాయి. అందువల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అమ్మవారి యొక్క తత్వం ఏమిటో తెలుసుకోవాలి. ఆ తత్వం తెలుసుకున్నటువంటి వాడు చివరికి అద్వయంలోకి వస్తాడు. అద్వయంలోకి వచ్చినటువంటి వాడే మోక్షాన్ని పొందుతాడు. ఇదే మోక్షాన్ని గురించి మొట్టమొదట లలితా రహస్యశాస్త్రములు ఓపెన్ చేయంగానే, ప్రారంభం కాగానే ఉండేది ఏమిటంటే మోక్షాన్ని గురించి ఉన్నది. ఈ త్రిగుణముల నుంచి బయటపడరాని మొట్టమొదటి త్రిగుణాలు చెప్పాడు. త్రిగుణముల తర్వాత మోక్షాన్ని ఎలా పొందాలో చెప్పాడు. ఈ త్రిగుణములలో నీ ఉన్నంత కాలము మోక్షం రాదు. త్రిగుణాలను దాటి వచ్చినప్పుడే అంటే నిర్గుణ అని అర్థం. అనగా నిర్గుణ పరబ్రహ్మంలోకి వచ్చినప్పుడే అని దీనిలో చెప్పడం ప్రారంభంలోనే ఉన్నది. అట్లా అనమాట. ఆ తర్వాత ఇక వరుసగా పురుషార్థములు సంపాదించుకోవటం, ఆ పురుషార్థములు సంపాదించుకొని చివరికి నైష్కర్మ్య సిద్ధి పొందటం, ఆ నైష్కర్మ్య సిద్ధి పొంది పరమాత్మ యొక్క ఐక్యం పొందటం, జీవబ్రహ్మైక్యం పొందటం, అవే ఈ లలితా రహస్యశాస్త్రాలలో ఉన్నటువంటి గొప్ప విశేషాలు. కాబట్టి ఈ లలితా రహస్యశాస్త్రములు, సౌందర్యలహరి ఈ పారాయణ చేసేటప్పుడు లేక చదువుకునేటప్పుడు విశేషాలు ఏంటో తెలుసుకుందాము అనేటువంటి దృష్టి పెట్టుకొని తెలుసుకుంటే కొంచెం తెలుసుకున్నా, రవ్వంత తెలుసుకున్నా సరే అది క్రమక్రమంగా నీవు ఇంకా తెలుసుకోవడానికి ఇంకా ముందుకు వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సర్వదా ఎల్లప్పుడూ పొందుతూ ఉంటుంటాం అన్నమాట. కాబట్టి ఈ అమ్మవారి తత్వం ఈ 2వ భాగం. తర్వాత 3వ భాగం రేపు మనం చెప్పుకుందాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో